at the view. ఓహో వర్షం పడుతుంది. వర్షం అంటే ఏమన్నా మా ఊరు మేఘాలే కదా, సో తుంపర్ లాగా పడుతుంది అనమాట. ఇది వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్లీ బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇంతమంది జనాలు ఏంట్రా బాబు, ఏదో తిరణాలలాగా ఉంది. మరి ఇంతమంది ఇన్నిసార్లు వచ్చాను కానీ ఇంతమంది జనాలను ఎప్పుడు చూడాల. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ లేస్తే గేట్ మనమే తీసుకోవాలి. ఇట్స్ ఎర్లీ మార్నింగ్ 4:30. ఇంత ఎర్లీగా లేచి బయలుదేరారంటే కంపల్సరీ నంది హిల్స్ అయ్యే ఉంటుంది. వేరే ఎక్కడికైనా మరి ఇంత ఎర్లీ మార్నింగ్ అవసరం లేదు. కానీ 4:30 స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వెళ్ళే దారిలో ఒక చిన్న బ్రేక్ అనమాట. అవసరం లేదు యాక్చువల్గా బ్రేక్, కానీ ఏంటంటే టీ స్టాల్స్ ఉంటాయి, తర్వాత క్యాంప్ ఫైర్ ఉంటుంది, చలిమంట వేస్తాడనమాట. సో ఒక 10 minutes 15 minutes అక్కడ స్పెండ్ చేయాలి. వేస్ట్ అవ్వటం కాదు, స్పెండ్ చేయాలి అంతే. సో దానికోసం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా, కొంచెం ఎర్లీగా బయలుదేరుతాం. బాగుంటుంది. హైవే మీద టీ స్టాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి టీ స్టాల్స్. ఎక్కడ క్యాంప్ ఫైర్ ఉంటే అక్కడ ఆగేసి టీ తాగేసి స్టార్ట్ అవ్వడమేగా. సో అందుకని హాఫ్ అన్ అవర్ ఎర్లీగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇది కాడుబీసనహల్లి. మా ఫ్రెండ్స్ వస్తారనమాట. నేను కాకుండా ఇంకా 4 members ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి ఇక్కడ. ఒక 10-15 minutesలో వచ్చేస్తాను అన్నారు. చూద్దాం. ఇక్కడ సైడ్ తీసుకొని ఆపేద్దాం కోసం. ఇదిగోండి 4:30 స్టార్ట్ అవుదామంటే వీళ్ళ కోసం ఇక్కడే ఒక 20 minutes దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చారు వీళ్ళు. వీళ్ళిద్దరూ ఒకటే బైక్ మీద వస్తున్నారా? ఓకే. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు వస్తా అన్నారు కానీ రాలేదనుకుంటా. సో టోటల్ 4 members ఇప్పుడు, 3 బైకులు. టైం వచ్చేసి 4:54 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. 1 అవర్లో అక్కడికి వెళ్ళిపోతే 6 కల్లా గేట్ ఓపెన్ చేస్తారు, సరిపోతుంది. మధ్యలో టీ కోసం ఆగామంటే మాత్రం అందుకోవడం కష్టమే. చూద్దాం. మారతల్లి వచ్చేసాం. సో మారతల్లి అంటే మన తెలుగు వాళ్ళందరికీ బాగా తెలిసిన ఏరియా అనమాట. ఆల్మోస్ట్ అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు ఇక్కడ. అండ్ ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా హిందీయో లేకపోతే ఇంగ్లీషో లేకపోతే కన్నడనో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ప్రతి చోట తెలుగు వాళ్ళే ఉంటారు. అన్ని షాపులు ఆల్మోస్ట్ 90% తెలుగు వచ్చేస్తుంది అందరికీ. సో ప్రాబ్లం ఉండదు. మనకి కూడా ఫీలింగ్ ఉండదు వేరే స్టేట్లో ఉన్నాము, బెంగళూరులో కర్ణాటకలో ఉన్నాము అన్న ఫీలింగ్ రాదు. ఆంధ్రాలో ఉన్నాము అన్నట్టే ఉంటుంది. అందుకే ఈ ఏరియాని మినీ ఆంధ్ర అంటారు. యాక్చువల్గా చలి పెద్దగా లేదు, నార్మల్గా ఉంది. ఒక 2 weeks బిఫోర్ అయితే మాత్రం చాలా చాలా దారుణంగా ఉంది చలి.
శివరాత్రి వెళ్ళిపోయింది కదా, సో ఆల్మోస్ట్ చలి తగ్గిపోద్ది. హెబ్బాల్ దాటాక మనం కొంచెం దూరం వస్తే ఒక 1 కిలోమీటర్ హెబ్బాల్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదిగో ఇక్కడ నుంచి హెబ్బాల్ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. హెబ్బాల్ ఫ్లైఓవర్ అంటే హైదరాబాద్ రూట్లో ఈ ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి చాలా దూరం ఉంటుంది, చాలా పెద్ద ఫ్లైఓవర్. ఆల్మోస్ట్ ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ ఉంది కదా, సో అలానే అనిపిస్తుంది అనమాట. ఇది కూడా డిస్టెన్స్ ఎంతో తెలియదు కానీ మొత్తానికి ఇదైతే పెద్దదే, చాలా పెద్దది. ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అనమాట. సెకండ్ లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఇండియా. Man, this road is very dangerous. Wind power is there, na? Falling into your bliss. Where did we go wrong? It's so hard moving on. First toll gate in the ride. ఇదే ఫస్ట్ టోల్ గేట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ కూడా ఇదే ఈ రోజుకి. జస్ట్ 60 కిలోమీటర్సే కాబట్టి ఈ టోల్ గేట్ ఒక్కటే ఉంటుంది. సో ఒక్కటే టోల్ గేట్ అనమాట మనం క్రాస్ చేసేది. సో టోల్ గేట్కి వచ్చాక చాలా కేర్ఫుల్గా ఉండాలి రోడ్డు విషయంలో. ఎందుకంటే హైదరాబాద్ రోడ్డు కానీ లేదంటే నంది హిల్స్ రోడ్డు కానీ ఇక్కడ నుంచి అసలు ఎవరికి కనిపించదు. రోడ్డు అదేనా అనిపిస్తుంది. అందరూ బై మిస్టేక్ వెళ్ళిపోతారు, ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ రోడ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి హైదరాబాద్ రోడ్ వచ్చేసి ఏదో చిన్న సర్వీస్ రోడ్ లాగా ఉంటుంది. సో అందుకని గైస్ ఇక్కడ టోల్ ప్లాజా దాటగానే ఇదిగోండి ఇక్కడ మీకు బోర్డు కనిపిస్తుందా, ఎయిర్పోర్ట్ లెఫ్ట్ సైడ్, హైదరాబాద్ ఏమో రైట్ సైడ్ ఉంది. ఎయిర్పోర్ట్ రోడ్డు పెద్దగా ఉంది, హైదరాబాద్ రోడ్ చూడండి ఎంత చిన్నగా ఉందో, సర్వీస్ రోడ్ లాగా ఉంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. టోల్ ప్లాజా దాటిన వెంటనే హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నంది హిల్స్ వెళ్ళేటప్పుడు కానీ ఈ రోడ్డు దగ్గర చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. Hoping one day I'll run into you, but I'm through pretending I don't want you, and I know nobody can make me feel like you do. Everything comes back to you. సో మా వాళ్ళు ఆగారో లేదో తెలీదు ఇక్కడ. అండ్ క్యాంప్ ఫైర్ ఏం చలిమంట కూడా ఏం లేదు, ఎందుకంటే చలి పెద్దగా లేదు కాబట్టి. సో చలిమంట కూడా ఎక్కడా వేయలేదు. నార్మల్గా ఈ జనవరిలో కానీ లేదంటే ఫిబ్రవరిలో కూడా వచ్చారంటే కంపల్సరీ చలిమంట ఉంటుంది అనమాట. సో మేము ఇప్పుడు ఆగలేదు ఇక్కడ. ఇంకా ఇక్కడ నుంచి కాదు, కొంచెం జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. యా నంది హిల్స్ ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, 2-3 కిలోమీటర్స్ ఏం కాదు, కరెక్ట్ ఇక్కడే. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఓకే, వీఆర్ స్టాపింగ్ ఫర్ టీ. సో అక్కడ కనపడేది హైదరాబాద్ హైవే. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాం. అందరూ ఒక బ్రెడ్ ఆమ్లెట్, మ్యాగీ తీసుకున్నాం. అందరం టీ తాగేసి ఇక స్టార్ట్ అయినాం. యాక్చువల్గా నార్మల్ డేస్లో అయితే 5:30 కల్లా తెల్లారిపోద్ది. ఇక్కడ 6కి కూడా ఇందాక ఇంకా చీకటిగానే ఉంది మొత్తం. పైన చూస్తే మాత్రం క్లౌడ్స్ బాగానే ఉన్నాయి. నాకు లక్ ఉందో లేదో ఇంకా తెలియదు. దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి కనిపిస్తుంది ఆ నంది హిల్స్ పీక్ ఉంటుంది కదా, క్లౌడ్స్ ఉన్నాయా
ఆ శిఖరం కంటే క్లౌడ్స్ కింద ఉన్నాయా పైన ఉన్నాయా అనేది మనకి ముందరగానే తెలిసిపోద్ది కింద నుంచి. ప్రజెంట్లీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే మాత్రం పైన చూస్తే మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి ఫుల్గా, మంచు కూడా ఫుల్గా ఉంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది సైడ్ మొత్తం మంచు ఉంది. మేబీ వ్యూ దొరకవచ్చు అని అనుకుంటున్నాను, దొరికితే మాత్రం లక్కీ. ఇప్పటి వరకు హైవేలో వచ్చినా కూడా ఏమి చల్లగా లేదు, గ్లౌజెస్ లేకపోయినా కూడా నార్మల్గా ఉంది, చలి అస్సలు లేదు. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని స్టార్ట్ అయ్యామో లేదో ఇక్కడ నుంచి చలి స్టార్ట్ అయింది. టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఈరోజు సాటర్డే సండే కదా, ఓకే ఓకే. కానీ సండే కూడా ఈ రోడ్స్ ఇంత ఖాళీగా ఉన్నాయంటే గ్రేట్. నేనైతే ఎప్పుడు చూడలే, ఫుల్గా రష్ ఉంటుంది. మేబీ అందరూ అర్లీగా వెళ్ళిపోయినట్టున్నారు సన్ రైజ్ కోసం. 6 కల్లా ఓపెన్ చేస్తాడు కాబట్టి గేటు, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటారు అందరూ. ఒక ప్లేస్ వస్తుంది, ఒక ఊరు వస్తుంది, అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే నంది హిల్స్, రైట్ సైడ్ వెళ్తేనేమో స్కందగిరి. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నంది హిల్స్ రోడ్డు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది రోడ్డు, మొత్తం సూపర్ క్లీన్గా ఉంటుంది. రోడ్డుకి 2 పక్కల వైట్ లైన్స్ ఉంటాయి అండ్ చెట్లు ఉంటాయి అనమాట రోడ్డుకి 2 పక్కల. మీరు ఇంకా జనవరి కానీ డిసెంబర్, నవంబర్ టు జనవరి ఆ టైంలో వస్తే మాత్రం పర్ఫెక్ట్ టైం అనమాట. అది క్లైమేట్ సూపర్ ఉంటుంది, గ్రీనరీ కూడా బాగుంటుంది. రోడ్డు మీద ఎప్పుడు వెళ్ళేటప్పుడు కుక్కలతోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసిన యాక్సిడెంట్సే ఉన్నాయి యాక్చువల్గా. ఓన్లీ కుక్కల వల్లే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. అవేంటంటే సడన్గా రోడ్డు మీదకి వచ్చేస్తాయి, మనం వాటికి భయపడిపోయి అటు ఇటు తిప్పేసి పడిపోతాం. సో ఎప్పుడైనా కుక్కలు వచ్చినప్పుడు ఎలా వెళ్తున్నామో అలానే వెళ్ళిపోవాలి, భయపడకూడదు. వావ్, నేను చెప్పిన రోడ్డు ఇదే. ఇట్లా వెళ్తే స్కందగిరి, ఇట్లా వెళ్తే నంది హిల్స్. చూడండి వ్యూ చూడండి, మస్తు ఉంటుంది రోడ్డు. నాకు ఇష్టమైన రోడ్డు ఇది. అదిగోండి చెప్పాను కదా, చూడండి మొత్తం మంచు కప్పేసింది. అదేనమాట శిఖరం, పీక్ అదే, నంది హిల్స్ పీక్ అదే. వావ్, లుక్ ఎట్ ద రోడ్ గైస్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి, ఇక కొండ స్టార్ట్ అవుద్ది. చూడండి ఇందాకంతా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు కదా. మీకు రోడ్డు మొత్తం అందరు రైడర్సే కనిపిస్తారు, మొత్తం అల్లే కనిపిస్తారు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. క్రౌడ్ చూసారా పైన? లుక్ ఎట్ ద వ్యూ మ్యాన్, లుక్ ఎట్ ద వ్యూ.
మొత్తం కప్పేసి సో నార్మల్గా 6కి 6 కంటే ఎర్లీగా వచ్చారనుకోండి, ఇక్కడ గేట్ అనమాట, గేట్ వేసేస్తాడు, అలౌ చేయడు, ఇక్కడ నుంచే అలౌ చేయడు, 6కి ఓపెన్ చేస్తాడు అనమాట. సో మనం 6 కంటే ఎర్లీగా వచ్చినా కూడా యూజ్ ఉండదు. సో ఇదన్నమాట గేట్ ఇదే. పోలీసులు చాలామంది ఆపినట్టున్నారు. వావ్, ఇంతమంది వచ్చారేంటి అసలు ఈరోజు? చూడండి అసలు పక్కన, చూడండి అసలు మీకు పక్కన వేరే కొండలు ఉంటాయి కదా, అవి కూడా కనిపించట్లేదు. బుల్లెట్ సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు అందరూ పైకి వెళ్తుంటారు కాబట్టి మోస్ట్లీ 99% ఎవరు మనకి రోడ్కి అడ్డం రారు. ఎదురుగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు, అందరు ఇట్లా వెళ్ళే వాళ్ళే ఉంటారు. మీరు లేట్గా వచ్చారనుకోండి 8కి అట్లా, ఇంకా అప్పటి నుంచి అందరూ కొంతమంది వెనక్కి వస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం చూసుకొని కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి రోడ్ అంతా ఖాళీగానే ఉంటుంది. వావ్, look at the view guys. నాకు తెలిసి క్లౌడ్స్ అన్నీ మొత్తం కప్పేసినాయి కాబట్టి వ్యూ ఏముండదు, అంతా మంచు తెల్లగా ఉంటుంది పైనుంచి. సన్ రైజ్ కూడా ఏమీ కనిపించకపోవచ్చు నాకు తెలిసి. అన్లక్కీ, ఈసారి కూడా మనం లక్కీ లేదు మనకి. మన వాళ్ళకి చలి ఎక్కువైందేమో, చలి భరించలేక మళ్ళీ కూర్చుంటున్నట్టున్నారు. అయ్యా, మొత్తం వైట్గా ఉంది, ఏమి కనిపించట్లా. వీళ్ళు చూడు, ఒక్కడికి హెల్మెట్ లేదు, ఇద్దరికి లేదు హెల్మెట్. ట్రిపుల్స్ వెళ్తున్నారు మళ్ళీ ఘాట్ రోడ్స్ పైన. ఓ, ఇక్కడ వ్యూ కోసం ఆగినట్టున్నారు. వావ్, ఇది వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్గా బాగుంటుంది ఇక్కడ నుంచి, కానీ అంతా తెల్లగానే ఉంది, ఏం కనిపించట్లా. యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, అంటే తక్కువ సార్లు వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఆగుతారు. ఎందుకంటే పైన ఏముందో తెలియదు కదా వాళ్ళకి, సో తెలియక ఆగేస్తారు అక్కడ. యాక్చువల్గా పైన ఉన్నది మిస్ అవుతారు అనమాట, తెలియక. అది సన్ రైజ్ మిస్ అవుతారు. సో ఆగొద్దు, డైరెక్ట్గా వెళ్ళిపోవడమే బైక్. వచ్చేటప్పుడు ఆగొచ్చు కావాలంటే అక్కడ. చూడండి, మొత్తం ఇంకా స్టార్ట్ అయింది, మొత్తం కప్పేస్తుంది. గజ గజ వనకాలి ఇక్కడ నుంచి. అబ్బా, ఏంది కారు చెడిపోయినట్టుంది. చెడిపోయిందా లేకపోతే దేనికన్నా గుద్దాడా?
డ్యామేజ్ అయితే ఏం కాలేదు, ఆపేడంతో. చూడండి మొత్తం ఎదురుగా మొత్తం తెల్లగా ఉంది, ఏమీ అనిపిస్తలేదు. ఇంటూ ద క్లౌడ్స్ నౌ, మేఘాల్లోకి వచ్చేసాం ఆల్రెడీ. వర్షంలాగా పడుతుంది. వీళ్ళు ఇంకా వెనకనే ఉన్నారా? వెళ్ళిపోయారు అనుకున్నా. వావ్ లుక్ ఎట్ ద వ్యూ. ఓహో, వర్షం పడుతుంది. వర్షం అంటే ఏముంది, మా ఊరు మంచి మేఘాలే కదా, సో తుంపర్లాగా పడుతుంది అనమాట. చూడండి, ఏం కనిపిస్తలేదు వెహికల్స్. బైక్స్తో వస్తే అడ్వాంటేజ్ ఇదే, ఫేస్ అందులోనో పడి వెళ్ళిపోవచ్చు. కార్లు అనుకోండి ఇలా లైన్గా ఆగాలి, అన్నీ వెళ్ళేదాకా ఆగాలి. మనం అనుకో మన కోసం దారి ఇచ్చేస్తారు, ఇలాగా వెళ్ళిపోవడం. ఇక వావ్ చూడండి ఎట్లా వస్తుంది ఇక మేఘాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కెమెరాలో, ఇలా మూవ్ అవుతున్నాయి. చూడండి మొత్తం తడి అయిపోయింది ఇక్కడ, మొత్తం బ్లాక్. ఎప్పుడు వచ్చినా ఇంతే, ఇక్కడ నుంచి మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తం. అదే కూడా ఎక్కడి నుంచే ట్రాఫిక్ స్టక్ అయిపోతే పరిస్థితి ఏంటి? అంటే కార్లో ఉంటే ఇంకా చిన్నగా ఆగటమే వాళ్ళందరూ వెళ్ళిపోయేదాకా. చూడండి మేఘాలు చూడండి ఎట్లా వస్తుంది చూడండి ఇక్కడ. మరి ఆ మేఘాలంతా చెట్లకి తాకి పైనుంచి పెద్ద పెద్ద వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి చెట్ల దగ్గర నుంచి. అబ్బా ఇక్కడ మళ్ళీ స్టక్ అయింది. ఈ కార్లో ఒక లైన్లో పోతే బైక్ వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఒకడు అటు ఒకటి ఇటు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటారు. అబ్బా చింకులు పడుతున్నాయి పైనుంచి, చెట్లు ఉన్నాయి కదా. అబ్బా ముందర ఒక కారు, అటొక కారు, ఇటొక కారు. సో ఇది అన్నమాట ఎంట్రీ.
వావ్, ఇప్పటిదాకా వైజాగ్ తీయలేదు. వైజాగ్ తీస్తే ఇంకా సూపర్ ఉన్న వ్యూ అసలు. వైజాగ్ వేసుకోవడం వల్ల మొత్తం కప్పేసింది. చూడండి, ఇందాక రోడ్డు కొంచెం ఖాళీగా ఉంది, జనాలు ఎవరు లేరు అనుకున్నామా, ఎంతమంది వస్తున్నారు. అబ్బా ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఆ క్లౌడ్స్ మూమెంట్ చూడండి. యా ట్రీస్ ఆర్ దేర్ నా, దట్స్ వై. ఇంతమంది జనాలు ఏంట్రా బాబు, ఏదో తిరునాళ్ళలాగా ఉంది. మరి ఇంతమంది ఇన్నిసార్లు వచ్చాను కానీ ఇంతమంది జనాలను ఎప్పుడు చూడాల. దేవుడా, పార్కింగ్ కూడా చూడు ఫుల్ అయిపోయింది మొత్తం. చూడండి మేఘాలు ఎట్లా వస్తున్నాయి, చూడండి మేఘాలు. కెమెరా స్క్రీన్ మొత్తం కనిపిస్తుందో లేకపోతే బ్లాక్ అయిందో అర్థం కావట్లా. వావ్.